హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంసిద్ధం. ఈరోజు ఈ సెషన్లో స్ట్రైట్ లైన్స్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, అలాగే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి కాన్సెప్ట్. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా చెప్పడం జరుగుద్ది. ఎటువంటి స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. ఎక్కడెక్కడ నోట్స్ రాసుకోవాలో అన్ని నోట్స్ రాసుకోండి. ఓకేనా? అలాగే వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ చెప్పేదే, బట్ మన యొక్క కష్టానికి మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. ఓకే, క్లాస్లోకి చెప్పేసుకుందాం. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్లో వేరియస్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయని ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ ఫార్మ్ అనేది పాయింట్ స్లోప్ ఫార్మ్. పాయింట్ స్లోప్ ఫార్మ్. పాయింట్ స్లోప్ ఫార్మ్. సో ఈ హెడ్డింగ్లోనే ఉంది మనకి పాయింట్ స్లోప్ ఫార్మ్. ఏ విధంగా ఉంటుందంటే పాయింట్ ఉంటుంది, అలాగే స్లోప్ ఉంటుంది. పాయింట్ స్లోప్తో ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి. ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, ది ఈక్వేషన్ ఆఫ్ ది straight line passing through the point x1 y1 and having slope m is y minus y1 is equal to m into x minus x1. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m. దీన్నే మనం స్లోప్ పాయింట్ ఫార్మ్ అని అంటాము. అంటే ఒక పాయింట్ ఇచ్చుండి ఆ విధంగా స్లోప్ ఇచ్చుంటే ఈ ఫార్ములా అనేది యూజ్ చేయడం జరుగుద్ది. ఓకేనా? చూడండి, ఇది ఏ విధంగా డెరివేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, బస్ట్ మీకు తెలియని కోసం చెప్తూ ఉన్నాను. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఈ విధంగా ఉందనుకున్నాము. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా వెళ్ళింది. దీని మీద ఉండే పాయింట్ పాసింగ్ త్రూ ద పాయింట్ పి x1 y1 అనుకుందాము. ఎక్కడన్నా క్యూ x, y. మనకు ఆల్రెడీ తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ ఫార్ములా ఏంటమ్మా? స్లోప్ ఫార్ములా m ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సేమ్ ఇదే పాయింట్ ద్వారా మనకి x1 y1 x2 y2 అనుకొని మనం డిఫరెన్షియేట్ అనేది చేసుకోవచ్చు. సో m ఈజ్ ఈక్వల్ టు, సో ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాము. సో y2 మైనస్ y1 ఏమనుకున్నామమ్మా? y2 మైనస్ y1 అంటే y మైనస్ y1 బై x మైనస్ x1. ఓకేనా? సో ఇది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఈజ్ ద డెరివేషన్. ఓకేనా? ఇది పాయింట్ టు స్లోప్ ఫార్మ్, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అనేది టూ పాయింట్ ఫార్మ్. టూ పాయింట్ ఫార్మ్ ఆల్రెడీ హెడ్డింగ్లో మనకు తెలిసి ఉంది కనుక దాన్నే ఫాలో అవుతాము. ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ passing through the point ఏదైనా ఒక పాయింట్ ఏ x1 y1 b x2 y2. ఏ అనే పాయింట్ x1 y1, b అనే పాయింట్ x2 y2 ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు, ఇందాక m ఇంటూ x మైనస్ x1 అనుకున్నాం కదా, m ప్లేస్లో స్లో ఫార్ములా రాసుకోవడమే. స్లో ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై
x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సేమ్ ఇందాక మనం ఏదైతే స్లోప్ ఫార్ములా రాసామో, స్లోప్ పాయింట్ ఫామ్ రాసామో అదే విధంగా, అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే, ఇది డైరెక్ట్గా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, సో 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, ఇదైతే ఒకే ఒక పాయింట్ అంటే 1 పాయింట్ ఇచ్చి అలాగే స్లోప్ కూడా ఇచ్చినప్పుడు దాన్ని, అందుకే స్లోప్ పాయింట్ ఫామ్ అన్నాం, ఇదేమో 2 పాయింట్ ఫామ్ అని అన్నాం. సో అర్థమైందా? సేమ్ అలాగే అనదర్ ఫామ్ ఈజ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ నీట్గా రాస్తాను చూడండి ఒకసారి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోపు అలాగే ఒక ఇంటర్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది ఈ కేసులో. సో ఫెమిలీగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే చెప్తాను, రాసుకోండి. ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, the equation of the straight line having slope m and y-intercept c is y is equal to mx plus c, y is equal to mx plus c, వేర్ m అనేది ఏంటమ్మా స్లోపు, c అనేది ఏంటి y ఇంటర్సెప్ట్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది c అనేది y ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. ఈ ఫామ్లో ఉన్న వాటిని అంటే y is equal to mx plus c ఫామ్లో ఉన్న వాటిని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని అంటాము. సో ఇక్కడ m అనేది స్లోపు, y అనేది c అనేది y ఇంటర్సెప్ట్. ఓకేనా? దీని డెరివేషన్ చూసుకున్నట్లయితే, సో x యాక్సిస్ y యాక్సిస్, సో ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా వెళ్ళింది. ఇది ఆరిజిన్ అనుకున్నాం కదమ్మా, ఇది x యాక్సిస్ y యాక్సిస్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అట్ ఏ డిస్టెన్స్ y ఇంటర్సెప్ట్ అన్నాం కదా, దాన్ని c అని అనుకుంటే ఈ పాయింట్ ఏమవుద్ది, ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ ఉన్న ఎగ్జాక్ట్ పాయింట్ ఏమవుతుందంటే 0, c. ఏంటమ్మది 0, c. ఓకేనా? ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది చూసుకుంటే ఇది 0, c. ఈ డిస్టెన్స్ c అయితే కరెక్ట్గా ఈ పాయింట్ 0, c. దీని స్లోప్ ఎంత అనుకున్నాం మనం, m. స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ m. స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. ఏంటమ్మది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. స్లోప్ m తెలుసు, అలాగే ఫామ్ పాయింట్ 0, c. సో y మైనస్ c ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 0. సో y మైనస్ c ఈజ్ ఈక్వల్ టు mx. ఇక్కడ ఉన్న మైనస్ ఏ తీసుకెళ్తే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఇది y ఇంటర్సెప్ట్ స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫార్ములా. సార్ y ఇంటర్సెప్ట్ ఏంటి, x ఇంటర్సెప్ట్ కూడా ఇవ్వచ్చు కదా. సేమ్ ఇవ్వచ్చమ్మా, x ఇంటర్సెప్ట్ కూడా ఇవ్వచ్చు, దానికి మనం కాదనం. అంటే ఈ విధంగానే ఉండొచ్చా, కాదు లైన్ అనేది ఈ విధంగా కూడా ఉండొచ్చు కదా సార్. చూడండి డ్రా చేస్తాను. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇదే పాయింట్ ఈ విధంగా వెళ్ళింది లైన్. అప్పుడు మనం ఇది y ఇంటర్సెప్ట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు x ఇంటర్సెప్ట్ అనుకుంటే, అంటే ఎక్కడి నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్, ఇది ఆల్రెడీ c అనుకున్నాం, ఓకే ఇది కూడా c అనుకోవచ్చు, లేదంటే a అని అనుకోవచ్చు. సరే ఇది కూడా c అనుకున్నాం, ఈ డిస్టెన్స్ c. అప్పుడు ఈ పాయింట్ ఏమవుద్దమ్మా, ఈ పాయింట్ ఏమవుద్ది c,0. ఈ పాయింట్ ఏమవుద్ది c,0, లేదు a అనుకుందాము. పాయింట్ ఇప్పుడు డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఈ x యాక్సిస్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏ అనుకుంటే ఈ పాయింట్ a,0 అనేది అవుద్ది. ఇప్పుడు ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, దీని స్లోప్ వచ్చి m అనుకుందామమ్మా. ది ఈక్వేషన్ ఆఫ్ ది
straight line having slope m and x intercept, ఇక్కడ ఏమన్నాము, x intercept is a అని అనుకున్నాం. ఈజ్ సేమ్ ఫార్ములా కదా, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే మనకు స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, అందుకని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ స్లోప్ పాయింట్ ఫామ్ రాసుకొని ఇక్కడ పాయింట్ ఏమొద్దాము చెప్పాను, a, 0 కదా, సో ఇది x1 y1, సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a, therefore y is equal to m into x minus a. So this is the intercept form for x intercept a అయితే ఇది x intercept కి ఈక్వేషన్ కి ఫామ్, ఇది y intercept కి. ఇక్కడ c అనేది y intercept, ఇక్కడ a అనేది x intercept. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది x intercept. సో అర్థమైందా కాన్సెప్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు వై ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ రెండు చూసాం, ఈ రెండింటిని ఇచ్చే ఫామ్ ఒకటి ఉందమ్మా, ఏంటది, దీన్నే మనం ఇంటర్సెప్ట్ ఫామ్. ఇందులో ఎటువంటి పాయింట్స్ ఇవ్వనప్పుడు అలాగే ఎటువంటి స్లోపు ఇవ్వనప్పుడు చేయాల్సినటువంటి మెథడ్, దట్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో intercept form is the equation of the straight line, having x intercept a and y intercept b ఈజ్, చూడండి x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్, దీన్ని మనం డయాగ్రామ్ ఫామ్లో వేస్తాం. చూడండి డయాగ్రామ్ అంటే ఏం లేదు, x యాక్సిస్ y యాక్సిస్ రిప్రజెంటేషన్లో చేసుకుంటే ఈ రెండు పాజిటివ్ అనుకున్నాం కదా, పాజిటివ్ చూసుకున్నాం. ఇది ఆరిజన్ చెప్పాం కదమ్మా, ఇది ఆరిజన్. ఈ ఆరిజన్ నుంచి x యాక్సిస్ అంటే x ఇంటర్సెప్ట్ అన్నారు కదా, ఇది a, ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ b, ఇది y ఇంటర్సెప్ట్. a అనేది x ఇంటర్సెప్ట్, b అనేది y ఇంటర్సెప్ట్. అప్పుడు ఈ పాయింట్ ఏమవుద్ది, a, 0. ఈ పాయింట్ ఏమవుద్ది 0, b. చూసుకోండి, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ యాక్సిస్ పై ఉంది కనుక ఇది a, 0, ఇది y యాక్సిస్ పై ఉన్న డిస్టెన్స్ కనుక 0, b. ఇక్కడ 0 అనేది x, ఇక్కడ 0 అనేది y. చూసుకోండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇప్పుడు 2 పాయింట్ ఫామ్ ఉంది, 2 పాయింట్స్ కనిపిస్తున్నాయా, ఇప్పుడు దాని విధంగా 2 పాయింట్ ఫామ్. సో 2 పాయింట్ ఫామ్ రాసుకుంటే ఏమవుద్దమ్మా, ఏంటది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా, ఇక్కడ 2 పాయింట్ ఫామ్, ఒక పాయింట్ వచ్చి ఏమనుకున్నాం a, 0, అనదర్ పాయింట్ ఏంటమ్మా 0, b. సో ఇక్కడ మనకి x1 y1 ఇది, x2 y2 ఇది అవుద్ది. దీన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోండి. సో y మైనస్ y1 ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు m ఎంత, mకి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, ఏంటిది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో మనం వైని ఇంకొకసారి ఇప్పుడు రిప్రజెంట్ చేద్దాము. సో అన్నీ కలిపి ఒకేసారి వేసుకుందాం. ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు మా అన్ని కూడా సబ్స్టిట్యూషన్ చేయడం జరుగుతుంది. సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు y2 ఎంతమ్మా b, y2 ఈజ్ b మైనస్ 0 బై 0 మైనస్ a, x2 ఈజ్ 0, x1 ఈజ్ a, సో x మైనస్ a. ఓకే, సో ఇప్పుడు y మైనస్ 0 అంటే y, సో y ఈజ్ ఈక్వల్ టు b బై మైనస్ a ఇంటూ x మైనస్ a. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ కింద y బై b ఈజ్ ఈక్వల్ టు, చూడండి మైనస్ x బై a మైనస్ a బై, కాదు చూడండి ఒకసారి మీకు అర్థం అవడం కోసం ఇంకొకసారి ఇలా రాస్తున్నాను. సో x బై మైనస్ a బై మైనస్ a.
సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఏ ఆల్సో క్యాన్సిల్, ఏ ఆల్సో ఇది క్యాన్సిల్. సో ఇప్పుడు ఏముంది చూడండి ఒకసారి, y by b is equal to minus x by a plus 1. ఓకేనా? ఇక్కడ ఉన్న మైనస్ ఎక్స్ బై ఏని ఇటువైపు పక్క తీసిరండి, ఏమవుద్ది? ప్లస్ అవుద్ది. సో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇజ్ ఈక్వల్ టు 1. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. ఇది ఇంటర్సెప్ట్, రెండు కూడా ఇంటర్సెప్ట్లే. ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటర్సెప్ట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటర్సెప్ట్, బి ఈజ్ ఈక్వల్ టు వై ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. ఎప్పుడు కూడా ఈ ఫామ్లో ఉన్నా అంటే ఎక్స్ కింద ఉంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై కింద ఉంటే వై ఇంటర్సెప్ట్. ఎప్పుడు కూడా మనకి ఈజ్ ఈక్వల్ టు అటువైపు పక్క ఒకటే ఉండాలి, 1 ఉండాలి. ఒకవేళ 1 కానీ లేకపోతే 1 వచ్చే విధంగా బోత్ సైడ్స్ డివైడ్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్ కింద డినోట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? సో ఈ కాన్సెప్ట్ అంతా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫామ్స్. ఏమేమి ఫామ్స్ చెప్పుకున్నప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి రివిజన్ వస్తాను, ఒకసారి చూడండి. వేరియస్ ఫామ్స్లో ఫస్ట్ చెప్పుకుంది పాయింట్ స్లోప్ ఫామ్. పాయింట్ స్లోప్ ఫామ్ ఇది ఎప్పుడు వాడతాము? ఒక పాయింట్ స్లోపు ఇచ్చినప్పుడు ఫార్ములా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఒక పాయింట్ స్లోప్ ఇచ్చినప్పుడు. ఇది 2 పాయింట్ ఫామ్. స్లోప్ కూడా ఎక్కడ కనిపించకుండా డైరెక్ట్గా 2 పాయింట్ ఫామ్, 2 పాయింట్లు ఇస్తే వాడేటువంటి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫార్ములా ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది 2 పాయింట్ ఫామ్. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకి స్లోప్ ఇవ్వడం జరుగుద్ది, అలాగే వై ఇంటర్సెప్ట్ కానీ ఎక్స్ ఇంటర్సెప్ట్ కానీ ఇవ్వడం జరుగుద్ది. వై ఇంటర్సెప్ట్ ఇస్తే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి, వేర్ సి ఈజ్ వై ఇంటర్సెప్ట్, m ఈజ్ స్లోప్. అదే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇస్తే y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ ఏ, దట్ ఈజ్ ఏ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుద్ది. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఎటువంటి పాయింట్స్ కానీ స్లోప్స్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంటర్సెప్ట్ ఇచ్చేస్తే, అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ కానీ వై ఇంటర్సెప్ట్ కానీ ఇచ్చేస్తే ఈజ్ ఏమవుద్దమ్మా? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ కింద ఉంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై కింద ఉంటే వై ఇంటర్సెప్ట్. ఎప్పుడు ఎక్స్ కింద ఉండాలి? ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు పక్కన 1 అయితే ఉండాలి. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. దీని తర్వాత మంచి ఇంపార్టెంట్ ఏంటంటే కొలీనియర్ పాయింట్స్, దట్ ఈస్ కాల్డ్ కోలీనియర్. దీని ఏమంటాం? కోలీనియర్, దట్ ఈస్ కొలీనియర్ పాయింట్. కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి వెళ్తుంది. ఈ స్ట్రైట్ లైన్ పైన ఉన్నటువంటి పాయింట్స్, ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, ఏ అనే పాయింట్ వచ్చి x1 y1, బి అనే పాయింట్ వచ్చి x2 y2, సి అనే పాయింట్ వచ్చి x3 y3. ఇలా 3 పాయింట్స్ లేదా 4 పాయింట్స్, ఎన్ని పాయింట్స్ అన్న ఉండొచ్చు. ఓకేనా? సో డెఫినేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. కొలీనియర్ పాయింట్స్ అంటే 2 or more points, 2 or more points, 2 or more points lie on the 2 or more points lie on the same line, lie on the same line. Those points are called collinear points, collinear points. సో వీటిని కొలీనియర్ పాయింట్స్ అని అంటాము. ఇక్కడ ఏబిసి అనేవి కొలీనియర్ పాయింట్స్. ఎందుకంటే ఒకే లైన్పై ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా ఒకటి కాదు, రెండు, ఒకటి రెండు కాదు, ఎన్ని పాయింట్స్ అన్న ఉండొచ్చు. ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ కూడా వాటిని ఏమని అంటామమ్మా? కొలీనియర్ పాయింట్స్ అని అంటాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 3 పాయింట్లు ఉండకూడదు. జనరల్గా మనకి టెక్స్ట్ బుక్లో 3 పాయింట్స్, 2-3 పాయింట్స్ ఇస్తారు కనుక. సో ఎన్ని పాయింట్స్ అన్నా అదే లైన్పై ఉంటే ఆ పాయింట్స్ అన్నిటిని కలిపి కొలీనియర్ పాయింట్స్ అని అంటాము. ఓకేనా? ఇప్పుడు మనకి కండిషన్స్ చూద్దాం. కొలీనియర్ పాయింట్స్ అవ్వడానికి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అందులో మనకి ఏబిసి ఆర్ కొలీనియర్ పాయింట్స్ అవ్వడానికి గల కండిషన్స్ చూద్దాము. అందులో ఏదన్నా ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వచ్చు. అందులో వచ్చి స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ, అలాగే ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. మీరు
ఏబీ కానీ బీసీ కానీ ఏసీ కానీ ఉన్న 2 పాయింట్లు తీసుకొని స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ 3 యొక్క స్లోప్స్ ఒకే విధంగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నట్లయితే ఏ కామా బీ కామా సిఆర్ కొలీనియర్ పాయింట్స్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, స్లోప్ కాదు ఏంటమ్మా, స్లోప్ అనేది కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కండిషన్, ఇదో కండిషన్ కింద మనం ఈ ప్రూవ్ చేసిన కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. స్లోప్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని 3 పాయింట్స్ ఉన్నాయి. ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేస్తాము. ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ఫస్ట్ ఫైండ్ అవుట్ ఈక్వేషన్ ఆఫ్ ఏబీ అనే కాదు, ఇచ్చినటువంటి 3 పాయింట్స్లో ఏదన్నా 2 పాయింట్స్ తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి అండ్ సబ్స్టిట్యూట్ the third point on the obtained line. మనకి ఏదైతే లైన్ వస్తుందో ఆ లైన్లో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ షుడ్ బి సాటిస్ఫై అవ్వాలమ్మా. ఈక్వేషన్ ఆఫ్ 2 పాయింట్స్, ఏమైనా 2 పాయింట్స్ తీసుకోండి, ఏబీ అనే కాదు, జస్ట్ ఇక్కడ ఏబీసీ అన్నాం కనుక మనం ఏబీ అన్నాం. సో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది 2 పాయింట్స్ అండ్ సబ్స్టిట్యూట్ ద థర్డ్ పాయింట్ ఆన్ ద అప్టైన్ లైన్. మనకి ఏదైతే లైన్ వచ్చిందో అందులో అవుతే అది సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? అదొక కండిషన్. అలాగే లేదు అని అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏరియా అనేది 0 అవ్వాలి. లేదా ఇంకొకటి చూసుకోవచ్చు, మనకి ఏబీసీ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు దీన్ని డెట్ అని అంటాం. x1 y1 3 పాయింట్స్ కదా, x2 y2 x3 y3 లాస్ట్లో 1 1 1 ఇది పెట్టుకొని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే అది 0 అవ్వాలి. ఇది డెట్ అని మ్యాట్రిక్స్లో మీకు రావడం జరుగుద్ది. సో ఈ 3 కండిషన్లో ఏదైనా మీరు చేయొచ్చు. ఈ 3 కండిషన్లో మీరు ఏదైనా చేసి ఇచ్చినటువంటి పాయింట్స్ ఏబీసీ అనే పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? అలాగే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్ కన్నా ముందు ఉన్నట్టు కాన్సెప్ట్లో చెప్పాను, ఇంకొకసారి రివిజన్ చేస్తాను ఆ పాయింట్. ఎందుకంటే ఎక్సర్సైజ్లో ఈ పాయింట్ అనే మీద మనకి 2-3 సమ్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ x1 y1, బి అనే పాయింట్ వచ్చి x2 y2. ఓకేనా? ఈ రెండు పాయింట్స్ని కూడా m:n రేషియోలో డివైడ్ చేస్తే థర్డ్ పాయింట్ డివైడ్ చేసే పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది దీన్ని చెప్తాను. ఇది లైన్ అమ్మ. ఇక్కడెక్కడో మనకి ఏ అనే పాయింట్ ఉంది x1 y1, ఇక్కడెక్కడో బి అనే పాయింట్ ఉంది x2 y2. ఇది కరెక్ట్గా ఇక్కడ ఉన్న ఇది m, ఇది n, m:n రేషియోలో డివైడ్ చేస్తుంది ఈ పాయింట్స్ అన్నిట్లు కూడా. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుద్ది అని అంటే దిస్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ఫార్ములా అని అన్నాము ఆల్రెడీ. ఇంకొకసారి రివిజన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ సెక్షన్ ఫార్ములా ఆల్రెడీ. సో ఈ పాయింట్ మనకి ఏమవుద్ది అంటే x కోఆర్డినేట్ m×x2 ప్లస్ n×x1 బై m+n. అలాగే సేమ్ ఇది x కోఆర్డినేట్ కనుక ఎక్స్ఎల్ చెప్పాం. y కోఆర్డినేట్ ఏమవుద్ది m×y2 ప్లస్ n×y1 బై m+n. ఓకేనా? ఇది మనకు న్యూ పాయింట్ వచ్చేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుంటే ఈ పాయింట్ ఇది x కోఆర్డినేట్స్ x, y కోఆర్డినేట్స్ x, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా డివైడ్ చేస్తే, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే మైనస్లు వస్తాయి, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తే మైనస్లు వస్తాయి. ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్ పదం అయిపోతే ఖచ్చితంగా అన్ని ప్లస్లే తీసుకోవాలి. మనకి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ వర్డ్ ఎక్కడా కూడా క్వశ్చన్లో కనిపించకపోతే మనకి పాజిటివ్ కిందే తీసుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ 9Bలో ఉన్నాయి. ఏమైతే ఉన్నాయో నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుద్ది. ఓకేనా? మరీ అడుగుతున్నాను స్టూడెంట్స్, దయచేసి ఫస్ట్ నుంచి క్లాస్ వినండి. క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ లైక్ చేయడంతో పాటు షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకోసం నేను ఎంతో కష్టపడి మీకు చెప్తున్నాను, మీకు అర్థం అవడం కోసం. ఏదైనా అర్థం కాకపోయినా, ఒకవేళ నేను ఓవర్ఫ్లోలో ఏదైనా మిస్టేక్ చెప్పినా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ వీడియోలను పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.